వినాలి. వీరమల్లు చెప్పింది వినాలి అంటున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. కానీ ఇప్పుడు పోర్ట్‌ఫోలియో మారింది. ఆ పోర్ట్‌ఫోలియో ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనగానే చెప్పాలి. కారణం ఏందంటే 4 సంవత్సరాలైంది ఆయన సోలోగా సినిమా వచ్చి. 2021 ఏప్రిల్‌లో 'వకీల్ సాబ్' సినిమా వచ్చింది. ఆ తర్వాత 'భీమ్లా నాయక్' అని 'బ్రో' అనే సినిమాతో సాయి ధరమ్ తేజ్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. కానీ తన అభిమానులకి అది సరిపోవట్లేదు. ఆయన అలా ఒక్కడిగా వచ్చి వీర విజృంభణ చేసిన టైము అందరికీ గుర్తుంటుంది. అందుకనే ఆయన టైమింగ్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. 'హరిహర వీరమల్లు' సినిమాలోని ట్రైలర్ విడుదలైంది. 2 నిమిషాల 58 సెకన్లు ఉన్న ఈ ట్రైలరు చాలా గ్రిప్పింగ్‌గా, చాలా క్రిస్పీగా అనిపించింది. అందులోనే చాలా పవర్‌ఫుల్ డైలాగులు కూడా ఉన్నాయి. కథని చెప్పే ముందు ఒక మంచి లైన్స్ వాడారు. హిందూగా జీవించాలంటే కప్పం కట్టి జీవించాలి. మన భారతీయుల శ్రమంతా కూడా బాద్‌షా దోపిడీకి గురవుతుంది. ఇలాంటి టైంలో ఒకడు పుడతానికి రెడీ అవుతుంది అనే ఒక కంటెంట్‌తోని ట్రైలర్ రన్ అవుతుంది. అక్కడి నుంచి ఎక్కడ ఆగలేదు. సెకండ్ బై సెకండ్, సెకండ్ బై సెకండ్ పవన్ కళ్యాణ్ వీర విజృంభణ ఎలా ఉందో ట్రైలర్‌లో చూసాం. చాలా బాగుండింది. బీజీఎం కూడా కీరవాణి గారు ఎక్స్ట్రార్డినరీ బీజీఎంని అందించారు. జ్యోతికృష్ణ గారు తనదైన స్టైల్‌లో కొత్తగా ఒక ట్రైలర్ కట్ చేయటం అనేది బాగా అనిపించింది. ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్నారు. జూలై 28వ తారీఖున 'బ్రో' విడుదలైంది 2023లో. కరెక్ట్‌గా 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ సంవత్సరం జూలై 24వ తారీఖున 'హరిహర వీరమల్లు' సినిమా విడుదలవుతుంది. గతంలో కూడా ఒకసారి ఈ సినిమా విడుదలవుతుందని చెప్పి అనుకున్నారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల విడుదలవ్వలేదు. ఔరంగజేబుతో మెడలు వంచిన 'హరిహర వీరమల్లు' కథ ఏంటనేది చూస్తారు. ఇది పార్ట్ 1 మాత్రమే. ఈ సినిమా సక్సెస్‌ని బట్టి 'హరిహర వీరమల్లు' పార్ట్ 2 కూడా ఉండబోతుందని చెప్పేసి మేకర్స్ చెప్పారు.